కూడా కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలతో మరి పవిత్రమైనటువంటి కార్తీక మాసం అటు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది. ఈ నెలలో అటు వైష్ణవ ఆలయాలు కావచ్చు, ఇటు శివాలయాలు కావచ్చు భక్తులతో కిటకిలాడుతూ ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని కార్తీక సోమవారాలు అభిషేక ప్రియుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. అదేవిధంగా ధాత్రి నారాయణ స్వామి తులసి కళ్యాణం చేయడం, అలాగే ఆ యొక్క నారాయణ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో చేస్తుంటారు. మరి ఆ కార్తీక నారాయణ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, భక్తులందరినీ కూడా ఆ యొక్క వారికి అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన స్థానికమైనటువంటి దేవాలయంలో కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అనేటువంటిది జరిగింది. అందరికీ కూడా మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో శుభం భూయాత్.